కిరణ్కి ఆత్మహత్యల తెలంగాణగా ఆ, పరిణామం చెందుతుండగా మనకు కనిపిస్తోంది. ఒక ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు సాగుతున్నాయి. తర్వాత నేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, వాటి సరసన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, రియల్టర్లు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కొంపల్లిలో వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆదిబట్లలో నరసింహగౌడ్ అనేటువంటి రియల్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ రవికాంత్. సో హైదరాబాద్కి ఒక్కదానికే పరిమితం కాలేదు రియల్ ఎస్టేట్ మొత్తం రంగం అనేది స్తంభించడం. హైదరాబాద్ ఎఫెక్ట్ మొత్తం అన్ని జిల్లాల్లో కూడా, అన్ని మండలాల్లో కూడా లోకల్గా రియల్ ఎస్టేట్ పైన ఆధారపడి చేసేవాళ్ళు కూడా మొత్తం ఇక్కడ చేతిలో బిజినెస్ లేక, చేతిలో రూపాయి లేక చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో జిల్లాల వ్యాప్తంగా ఎట్లా ఉంది? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు కావచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ గణాంకాలు చెబుతూ ఉంటాయి కాబట్టి, సో ఎట్లా ఉంది అక్కడ రియల్ ఎస్టేట్ రంగం? తర్వాత అంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ తర్వాత అంత పెద్ద నగరమైనటువంటి వరంగల్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. రియల్ ఎస్టేట్ నేల చూపులు చూస్తున్న సందర్భం అయితే మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. రియల్ ఎస్టేట్ పైన ఆధారపడ్డటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ తీవ్రంగా నష్టపోతున్న సందర్భాన్ని కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మన దగ్గర ఏదైతే లెక్కలు కూడా మనం చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 13 సబ్ రిజిస్ట్రార్కి సంబంధించినటువంటి ఆఫీసులు ఉంటాయి. ఈ ఆఫీసుల నుంచి మొత్తం ఒక 8 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి అప్పటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతూ పోయిన సందర్భంలో ఇవాళ మళ్ళీ నేల చూపులు చూడాల్సిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. 2023లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 358 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా వెళ్ళిన పరిస్థితి. ఆ డాక్యుమెంట్లను కూడా మనం పరిశీలించినట్లయితే 1,04,297కు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఆ రోజు రిజిస్ట్రేషన్ అయితే 2024కు ఇది పూర్తిగా పడిపోయిన పరిస్థితి. ఒక సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 2024లో ఆ ఎఫెక్ట్ తీవ్రంగా కనిపించింది. ముఖ్యంగా 2024లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,05,384 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయితే ప్రభుత్వానికి 321 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన పరిస్థితి. అంటే 2023 వరకు బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్న పరిస్థితి. 2024 కల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 37 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిన పరిస్థితి. 2025 మార్చి ఎండింగ్ కూడా వస్తున్న సందర్భం. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 23,000 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా దీనికి సంబంధించిన ఆదాయం 14.49 కోట్లు. అంటే ఎంత స్థాయిలో ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రంగం మీద ఆధారపడ్డ వేలాది లక్షలాది మంది ఇవాళ రోడ్డున పడాల్సిన పరిస్థితి, ఆ దుస్థితి ఎదురవుతున్న సందర్భం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఈ స్థిర ఆస్తులకు సంబంధించినటువంటి వ్యాపారం మీద అనేక మంది ఆధారపడి బతుకుతూ ఉంటారు. వాళ్ళందరూ ఇవాళ రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. భూమిని నమ్ముకొని రవికాంత్, పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్లో ప్రాపర్టీస్ అమ్ముకొని ఆ ఇన్వెస్ట్మెంట్ వేరే చోట, వరంగల్లోనో కరీంనగర్లోనో మరో చోట ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో హైదరాబాద్లోనే మొత్తం ఎక్కడెక్కడ స్తంభించిపోయింది కాబట్టి, ఇక ట్రాన్సాక్షన్ జరగట్లేవు కాబట్టి, వరంగల్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, మరో చోట కావచ్చు, టోటల్గా ఇదే ఎఫెక్ట్ కొనసాగుతున్న పరిస్థితి. సో అంటే లోకల్గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏమంటున్నారు? వాళ్ళ ఆవేదన ఎట్లా ఉంది? వాళ్ళ మాటల్లో ఎట్లా కనిపిస్తుంది, వినిపిస్తుంది? 2 ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తాను రాజేష్. హన్మకొండ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉండే గొర్రెకుంట ఒక ప్రాంతము, అదేవిధంగా ఏదైతే మడికొండ లాంటి ప్రాంతం కావచ్చు, ఇటు హన్మకొండకు దగ్గరలో ఉన్నటువంటి పైడిపల్లి, ఇలాంటి గ్రామాలన్నీ కూడా, ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇవన్నీ మున్సిపాలిటీలో కలిసి డెవలప్మెంట్కు దగ్గరవుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములని వాళ్ళ నాలా కన్వర్షన్ చేసి అవన్నిటిని కూడా వెంచర్లుగా డెవలప్మెంట్ ఏరియాలుగా మార్చే పరిస్థితి. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే వరంగల్ సిటీకి దగ్గరలో ఐటీ పార్క్స్ కావచ్చు, ఇతర ఏదైతే మనం చూసినటువంటి బీఆర్ఎస్ హయాంలో వచ్చినటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, ఇతర పరిశ్రమలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ తర్వాత వరంగల్కి వస్తాయన్నటువంటి ఆలోచనతో ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఒక స్థలం ఉంటే బాగుంటుందని అనేక మంది ఆశపడే పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో వెంచర్లకు సంబంధించి వాళ్ళ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారులు కొంత భూమిని సేకరించి వాటిని
ఫ్లాట్లుగా మలిచిన పరిస్థితుల్లో ఒక 3 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమి కూడా ఇవాళ 70-80 లక్షలకు పోవడం లేదని తలలు పట్టుకుంటున్న పరిస్థితి. గొర్రెకుంట లాంటి ప్రాంతంలో ఇవాళ ఒక వెంచర్కి సంబంధించి ఒక డెవలపర్తో మనం మాట్లాడిన సందర్భంలో తన కూతురు కోసం ఒక వ్యక్తి తన ఫ్లాట్ను అమ్ముకోవాలంటే కనీసం ఎవరు ముందుకు రాని పరిస్థితి, పెళ్లి చేయాలా వద్దా అన్నటువంటి ఒక దుస్థితిలో, ఒక దీనస్థితిలో ఒక తండ్రి ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే okay, yes. ఒక కూతురు 25 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి పుట్టిన సందర్భంలో అతను ఒక ఫ్లాట్ కొనుక్కొని ఆ పాపతో పాటు ఆ భూమి ధర కూడా పెరుగుతుంది అనుకుంటే ఇవాళ 2 కోట్ల వరకు పెరిగిన ఆ భూమి అమాంతం డమాల్న పడిపోయి 80-90 లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదంటే ఇవాళ రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఎంత దీనావస్థలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.